మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఈ 34 నెలల కాల వ్యవధిలో 570 కోట్ల 30 లక్షల రూపాయలు ఖర్చు చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది, ప్రభుత్వాన్ని అని చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి సందర్భం. ఈరోజు వేట నిషేధ సమయంలో పాపం వాళ్ళ ఆ వృత్తిని మానుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకి జీవనభృతి కల్పించాల్సినటువంటి అవసరం ఉంటే తెలుగుదేశం హయాంలో 4,000 రూపాయలు ఒక్కొక్క సంవత్సరానికి వేట నిషేధ సమయంలో అందిస్తామని చెప్పి కనీసం ఆ 4,000 రూపాయలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేని సందర్భంలో ముఖ్యమంత్రి గారిని అనేక సందర్భంలో మత్స్యకారులు పొరుగున ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో 6,000 ఇస్తున్నారు, 6,000 తగ్గకుండా క్రమం తప్పకుండా ఇవ్వమని అడిగితే మత్స్యకారులు ఆశించిన దానికన్నా, మత్స్యకారులు ఊహించిన దానికన్నా వేట నిషేధ సమయంలో 10,000 రూపాయలు అందిస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. దానికి సంబంధించి గతంలో మాదిరిగా వాళ్ళ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా ఈరోజు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం, దానికి సంబంధించి ఈరోజు మంత్రి గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం 309 కోట్ల 18 లక్షల రూపాయలు ఈరోజు వేట నిషేధ సమయంలో వాళ్ళకి సంబంధించి అందించడం జరిగింది. గత ప్రభుత్వం 50% డీజిల్ సబ్సిడీ మీద మేము సబ్సిడీ ఇస్తాము డీజిల్ రేటు మీద అని చెప్పి హామీ ఇచ్చి కేవలం ₹6.03 మాత్రమే సబ్సిడీ విధానం కొనసాగిస్తే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹9 సబ్సిడీ ఇవ్వడం, గతంలో మాదిరిగా తెలుగుదేశం హయాంలో మాదిరిగా వాళ్ళు కొనుక్కొని బిల్లులు సమర్పించుకొని దాని వల్ల రీఎంబర్స్మెంట్ అడిగేటువంటి పద్ధతి లేకుండా ఈరోజు స్మార్ట్ కార్డ్స్ ఇష్యూ చేసి నేరుగా దాంట్లోనే ₹9 తగ్గించుకుని వాళ్ళు డీజిల్ పట్టించుకునేటువంటి విధానాన్ని, సౌలభ్యాన్ని కల్పించి ఒక్కొక్క కుటుంబానికి గరిష్టంగా నెలకి 27,000 రూపాయలు ఈరోజు డీజిల్ సబ్సిడీ ద్వారా ఈరోజు ఆర్థిక లబ్ధి పొందేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మరొక ప్రధానమైనటువంటి అంశం, ఏదైనా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే గతంలో 5 లక్షల రూపాయలు ఉండేది. ఆ 5 లక్షల రూపాయలు కూడా ఆ కుటుంబాలకి ఎప్పుడో చనిపోయిన తర్వాత అనేక సంవత్సరాలకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు 5 లక్షలను 10 లక్షల రూపాయలకి చేర్చి ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది.